వెల్కమ్ టు క్యూకే స్పీడ్ న్యూస్. జీవన్ రెడ్డి రాజీనామా అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా స్పందించారు. జీవన్ రెడ్డిని కలిసి పార్టీ వదిలి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశామని తెలిపారు. 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తాను ఇబ్బంది పడ్డానని జీవన్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. కార్యకర్తల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు. రాజీనామా నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ మాట్లాడామని చెప్పారు. అయితే సమావేశం అనంతరం జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పు లేకుండా కనిపించారని సమాచారం. రేపటి సమావేశం యథావిధిగా జరుగుతుందని జీవన్ రెడ్డి ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లో ఈ పరిణామం ఉద్రిక్తతను పెంచుతోంది. నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఎలా మారుతుందో ఆసక్తి నెలకొంది. అవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. గోడౌన్ల వద్ద ప్రజలు క్యూలో నిలబడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంపై బాధ్యతను నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల వరకు సరఫరాను నియంత్రించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మే 4 తర్వాత సిలిండర్ బరువును 12 కేజీల నుంచి 10 కేజీలకు తగ్గించే యోచన ఉందని తెలిపారు. ఇది ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయమని అన్నారు. కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యపై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేసినా ప్రస్తుతం కాలుష్యం తీవ్రంగా పెరిగిందని అన్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పందించి సమస్యను పరిశీలించాలని కోరారు. ప్రత్యేక నిధులు కేటాయించి పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తక్షణ చర్యలు అవసరమని అన్నారు. ఈ అంశం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది. సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. వచ్చినందుకు ఇప్పుడు మళ్ళా మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె. శ్రీరామనవమి శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నగరంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టామని తెలిపారు. పండుగ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిర్వాహకులు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. యాత్రను నిర్ణీత సమయానికి ప్రారంభించి నియమాలను పాటించాలని కోరారు. భక్తులు శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు. పండుగను సాఫీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 16 సంవత్సరం నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఈ సెలబ్రేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా మనం అందరి సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక అందరి సహకారంతో ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని కంప్లీట్ చేయడానికి యంత్రాంగం కృషి చేస్తుంది. మా వైపు నుంచి ప్రభుత్వ తరఫు నుంచి కూడా అన్ని సహకారం ఉంటుంది ఈ ఒక్క ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి. సో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ని అందరూ సహకరిస్తారు. ఈసారి కూడా అందరూ కూడా ఈ ఒక ఉత్సవానికి సహకరించాలి. అందరూ కూడా హైదరాబాద్కి మంచి పేరు తీయడానికి అందరూ కూడా మాతోని చేయకల్పాలని చెప్పి కోరుతున్నాం. మంత్రి సీతక్క కారుణ్య నియామకాల ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పించారు. విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాలు అందజేశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిశీలించి అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యతగా ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. ఉద్యోగాలు పొందిన వారు సమాజానికి సేవ చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం చూపుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యతో అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగింది. ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తల్లియో తండ్రో లేదా భర్తో భార్యనో ఇలా ఉద్యోగాలు చేసి చనిపోయినటువంటి వాళ్లకు తక్షణం వేయాల్సిన అవసరం ఉండే, కానీ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అట్లా పట్టడం
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో కీలక అంశాన్ని లేవనెత్తారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించిన నిధుల విడుదలతో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ కేంద్ర పథకాలకు దాదాపు 24,800 కోట్ల రూపాయల నిధులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ, పశు సంఖ్య గణన వంటి కీలక పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు అందడం లేదని పేర్కొన్నారు. ఈ కారణంగా పశు సంవర్ధక రంగం అభివృద్ధి దెబ్బతింటుందని అన్నారు. రైతులకు, పశు పోషకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం పార్లమెంట్లో చర్చనీయాంశమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి స్కామ్ జరిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కుంభకోణంలో పాల్గొన్న మీ సేవ నిర్వాహకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అధికారులు ఎవరైనా తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును తిరిగి రికవరీ చేస్తామని పేర్కొన్నారు. పారదర్శకంగా విచారణ కొనసాగుతుందని చెప్పారు.